అనంతపురం రణరంగంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసనతో అనంతపురం ఉడికిపోతుంది. ఎమ్మెల్యే ఇంటి వద్దకు వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే ఇంటి ముందు బైఠాయించారు. ఎన్టీఆర్ అభిమానులు ఆదివారం పెద్ద ఎత్తున నిరసన జ్వాలలు వినిపించారు. ఏం జరుగుతుంది అనంతపురంలోనే కాదు, ఏపీ వ్యాప్తంగా ఒక పక్క ఎన్టీఆర్, మరో పక్క ఎమ్మెల్యే, అనంతపురం సిటీ ఎమ్మెల్యే మధ్య వారు కొనసాగుతుందా, లేకపోతే తెలుగుదేశం పార్టీ లేకపోతే ఎన్టీఆర్ అభిమానుల మధ్య వారు కొనసాగుతుందా? 5 రోజుల కిందట ఎన్టీఆర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. దేనికి సాంకేతికంగా అయినా వీడియో రిలీజ్ చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు, ఆ ఆడియో దుమారం లేపుతున్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయా? తాజాగా ఆదివారం పెద్ద ఎత్తున ఎన్టీఆర్ అభిమానులంతా కూడా అనంతపురం సిటీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేస్తున్నారు. సో ఏం జరిగింది? క్లుప్తంగా లోకల్ 18 న్యూస్ 18 చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. వార్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా అనంతపురం ప్రాంతంలో సిటీ ఎమ్మెల్యే అక్కడ అభిమానుల సంఘం నాయకుడితో ఫోన్ లో మాట్లాడారు. దాదాపు 15 మంది సినిమాకి వస్తాం, ప్లేసులు ఉంచు అన్న మాదిరిగా ముందుగా మాట్లాడిన పరిస్థితి నెలకొంది. తప్పకుండా రెండన్న అన్న మాదిరిగా రిప్లై ఇచ్చాడు ఎవరు, ఎన్టీఆర్కి సంబంధించిన అభిమాని. తర్వాతగా ఎలా మీరు ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు, లోకేష్ కి వ్యతిరేకంగా ఉన్న ఎన్టీఆర్ సినిమాలను మీరు ఏ విధంగా ఎంకరేజ్ చేస్తారు అన్న మాదిరిగా అయితే మాత్రం మాట్లాడడం, తర్వాత ఒక అబద్ధ జాలాలతో ఎమ్మెల్యే మాట్లాడినట్టుగా కూడా ఆ ఆడియో అయితే మాత్రం సంచలనం సృష్టించిన పరిస్థితి నెలకొంది. దీంతో ఏపీ వ్యాప్తంగా ఎన్టీఆర్ కి సంబంధించిన అభిమానులు అయితే మండిపడుతున్నారు. సినిమాకి రాజకీయానికి లింక్ ఏంటి? మా అభిమాన నటుడు సినిమాను మేము ఎంతో ఆనందంగా ఒక పండుగ మాదిరిగా థియేటర్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆ థియేటర్ ప్రాంగణంలో ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి సినిమా కోసం సరదాగా గడుపుతాం, మా అభిమాన నాయకుడు నటుడు అంటూ ఇలాంటి తరుణంలో మా అభిమాన నటుడిని మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా అంటూ కూడా పెద్ద ఎత్తున నిరసన జ్వాలలో అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి మంది. అయితే ఈ తంతు 1 రోజు 2 రోజులు కాదు, దాదాపుగా వార్ 2 సినిమా రిలీజ్ నుంచి ఈ రోజు వరకు కూడా కొనసాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. ఈ విషయాలపై ఎన్టీఆర్ కూడా స్పందించారు. రాజకీయాలకు సినిమాలకు సంబంధం ఏంటి, ఈ రకంగా మాట్లాడడం సరైన చర్య కాదంటూ ఎన్టీఆర్ కూడా పేర్కొన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో అభిమానుల ఆగ్రహం ఎక్కడ తగ్గలేదని అయితే చెప్పుకోవచ్చు. ఈ రోజు అయితే మాత్రం పెద్ద ఎత్తున అనంతపురం సిటీ ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని ఇల్లును ముట్టడించే ప్రయత్నం అయితే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు చేశారు. ఇలాంటి తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి వారందరినీ కూడా అక్కడి నుంచి చెదరగొట్టి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేశారు. అలాంటి సమయంలో ఎమ్మెల్యే డామ్ అన్న నినాదాలతో మారుమోగిపోయిన పరిస్థితి మాత్రం నెలకొంది. అనంతపురం పట్టణం ఎమ్మెల్యే నివాస ప్రాంగణం అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నిరసన జ్వాలతో అట్టుడికిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయం మరల ఎంతవరకు సాగుతుంది, ఇక్కడతో ఇది ఫుల్ స్టాప్ అవుతుందా, అసలు ఏం జరిగింది ఈ విషయంపై? అయితే గతంలో కూడా ఎమ్మెల్యే ఈ ఆడియో నాది కాదని ఒకసారి చెప్పడం, అదేవిధంగా కొన్నిసార్లు అంతర్గతంగా క్షమాపణలు చెప్పడం, ఇలాంటి విషయాలు కూడా ఒక చర్చకి అయితే దారితీస్తున్న పరిస్థితి ఏపీలో ఉన్న పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, నందమూరి తారక రామారావుకు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్ గతంలో తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా దాదాపు 15 సంవత్సరాలకి ముందు చంద్రబాబు అధికారంలోకి తెచ్చేందుకు తన తాత మాదిరిగా ప్రచారం చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఆ తర్వాత పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్న పరిస్థితి, కేవలం సినిమాలపైనే దృష్టి పెడుతున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇలాంటి తరుణంలో గత వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అలాంటి తరుణంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ స్పందించకపోవడం, కాస్త నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా అలాంటి సమయంలో కనిపించిన పరిస్థితి నెలకొంది. కుటుంబ సభ్యుడిగా చంద్రబాబును పరామర్శించక రాకపోవడం అన్నది ఒక రకమైన చర్చ అయితే, ప్రస్తుతం నేను అన్నింటికి దూరంగా ఉన్నాను, సినిమాలకే పరిమితం అయ్యాను, ఇలాంటి కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నాను అన్న మాదిరిగా ఎన్టీఆర్ ఉన్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొనేది. ఇలా అధికారం వచ్చింది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశానికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న పరిస్థితి నెలకొంది. అలాంటి దానిలో కూడా ఏమాత్రం ఎన్టీఆర్ ముందుకి ఏదో అధికారం వచ్చింది కదా అని ముందుకు వచ్చి యాక్టివ్గా ఉండడం కూడా చేయలేదు. నిజానికి సినిమాలో ఉన్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంది. ఈ తరుణంలో ఎక్కువగా లోకేష్ ని మద్దతు తెలుపుతూ ఎక్కువగా ఉన్న తెలుగుదేశం పార్టీ నేత అంతా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఒక రకంగా టార్గెట్ చేస్తున్నారా అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతుంది. ఆ తరుణమే ఇక్కడ అనంతపురంలో ఏర్పడిందన్న ప్రచారం కూడా సాగుతుంది. ఏమైనా ప్రస్తుతం అనంతపురం సిటీ ఎమ్మెల్యేని అయితే మాత్రం పెద్ద ఎత్తున మరొకసారి ఆదివారం అయితే మాత్రం అభిమానులు పెద్ద ఎత్తున ముట్టడించారు నివాసాన్ని. పోలీసులు వారందరినీ కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుంది అన్నది అయితే మాత్రం